సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సాధారణంగా మన తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, సినిమా జనాలకి ఫ్యాన్స్, వాళ్ళంతట వాళ్ళే ఆ హీరోస్కి బ్యారియర్స్ లేకుండా దగ్గర అయిపోతారు. ఒక నాగార్జున ఫ్యాన్ ఉన్నాడంటే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అనేసుకుంటాడు, అంత దగ్గరగా అయిపోతారు వాళ్ళు. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు వాళ్ళు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్? అది మీరు గమనించారా అసలు? అంటే డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి, వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు. బట్ ఐ ఆల్సో టెల్ యూ, ఎందుకు వాళ్ళకి నేను ఫస్ట్ సారీ చెప్పాలి నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ. అదే వాళ్ళందరికి కూడా ఎందుకు నేను సారీ చెప్పాలన్నానంటే, వాళ్ళు కూడా కాలర్ ఎప్పుడు ఎగరేసుకుంటారని మంచి సినిమాలు తీసినప్పుడే కదా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు, జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు, టాప్ హీరోలు కావచ్చు, ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, అరే మరో మంచి సినిమా ఇస్తాడు. మాకు లేరంటున్నారా మీరు? ఫ్యాన్ లేరంటలేదు, వాళ్ళు రాను మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో కావచ్చు, డెఫినెట్లీ బీ దేర్. కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్కు నా ఫ్యాన్స్కి ఇస్తాను. దే విల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. దే విల్ ప్రాబ్లీ బీ అ బెటర్ జడ్జ్ దెన్ దిస్. మీ నాన్నగారు చాలా ఫ్యాన్ బేస్ ఉండేదండి. మేము కూడా మా ఎంగేజ్లో మీ నాన్నగారు చూసి చక్రమే రక్క అంటే ఇదే డైలాగ్ రాము గారు ఈ రోజుకి మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు. ఆయన ఆ డైలాగ్ ఇవన్నీ మాకు గుర్తు ఉంది. కృష్ణ గారి కదా సినిమా అది, భలే దొంగలు. అవును, ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది. మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు. బట్ రాను మంచు ఫ్యామిలీ అన్నాలి, లేదా మోహన్ బాబు గారు, విష్ణు అన్న దూరం అయిపోతున్నారా, వైడ్ అయిపోతుందా మీకు మీ తెలుగు ఆడియన్స్? ఫ్యాన్ బేస్ అంటలేదు నేను, ఆడియన్స్కి. నేను ఒకటి చెప్తాను, మూర్తి గారు, ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా? వాళ్ళు షిఫ్ట్. కొంతమంది ఫ్యాన్స్ అందరినీ అభిమానిస్తారు, మంచి సినిమాలు అభిమానిస్తారు. కొంతమంది ఫ్యాన్స్ అభిమానించి తీసి పక్కన పెట్టండి. మేజర్ కొత్తగా ఫ్యాన్స్ పుట్టరండి. నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు. మూర్తి గారు కానీ మళ్ళీ కరెక్ట్గా చేయలేదు అనుకోండి, లేకపోతే మూర్తి గారు కన్నా బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి, జీవికి షిఫ్ట్ అవుతారు. లాయల్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ విల్ బీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ యూ సాటిస్ఫై దేర్ డిజైర్. అంతే. ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దే స్పెండ్ దర్ టైమ్, ఎఫర్ట్ and money. Yes. Okay, and I should respect that also. And that culture is there, not here, around the world. మీరు టేలర్ స్విఫ్ట్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్, లెట్ us say the stage of father or చిరంజీవి గారు, మా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, everybody becomes a fan of them and they go for the younger generation. Okay, so that keeps shifting. Maybe mine will start increasing after June 27th. కాకపోతే మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా? నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. నేను అది కాదు మీకు, నేను ఒకటి సమరీ చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను నడిచొచ్చేది యాటిట్యూడ్ ప్రాబ్లము, నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లము. మై యాటిట్యూడ్ ఇస్ మైన్, ఐ వాజ్ బార్న్ విత్ దిస్ యాటిట్యూడ్. నేను అనుకూలంగా ఉండలేనండి. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నచ్చే కదా మీకు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫేర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్, ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. నేను ఇలాగే నో, అయ్యో దట్ ఈస్ చీటింగ్. ఐ కెన్ నెవర్ చీట్. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ బీ. మీ ఫ్యాన్స్ కావచ్చు, ఇలా చూసారు, అరే చూశాను రా విష్ణు కలిశాను, ఎంత డౌన్ ఉన్నారా, ఎలా ఉన్నారా అని వాళ్ళకి అదొక. ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, డౌన్ టు ఎర్త్ వేరు, యాటిట్యూడ్ వేరు అనుకుంటాం. మరి ఆ యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ దూరం చేస్తుంది. ఎవ్రీథింగ్ సక్సెస్ ఉంటే ఆ యాటిట్యూడ్ హైలైట్ అవుతుంది యాక్టర్ కి. అంతే. ఇప్పుడు ఒక యావరేజ్ సినిమా ఫ్యాన్స్ వల్ల హిట్ అవుతుంది,
హిట్ సినిమా ఫ్యాన్స్ వల్ల బ్లాక్ బస్టర్ అవుద్ది. అలాంటి ఫ్యాన్ బేస్ మీరు సంపాదించుకున్నారా లేదా వ్యక్తిగతంగా? లేదు, ఐ లాస్ట్ ఇట్. నేను పోగొట్టుకున్నాను. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, పోగొట్టుకున్నాను. కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది, కానీ మీరు అనింది ఈ జనరేషన్లో లేదన్నారు. అది ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేది, అది ఒకప్పుడు నిజంగానే ఉండింది. ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది. ఓటీటీ రావడాలు సరే, లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీబడి, ఐల్ టెల్ యూ, నేను చెప్పిన తర్వాత యుల్ అగ్రీ టు ఇట్, ఈజ్ యూట్యూబ్, నోబడి ఎల్స్. అండ్ కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ విచ్ దే డు నాట్ గెట్ ఎల్స్వేర్. టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు కానీ చాలా గొప్ప పని చేశారు. లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి, దే వర్ కంపీటింగ్ విత్ అస్. మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్టాక్లో, దోస్ గైస్ ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్. సో ఇట్ బికేమ్ అ క్యాష్. బట్ ఐమ్ ఆల్సో టెలింగ్ యూ, బికాస్ ద టాపిక్ కేమ్ వెళ్ళంగా బిఫోర్ దిస్ థింగ్ స్టార్టెడ్ విచ్ వీ స్పోక్, వెళ్ళంగా వీఆర్ వెరీ స్కేరీ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓవర్ యూనో ద ఎంటైర్ థింగ్. ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు, నేను వీడి ఫ్యాన్ కాదు, యాటిట్యూడ్గా వాడినాడు, డౌన్ టు అర్త్. అసలు మీ హీరోలు ఉంటామా లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి, క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్. ఏ అయితే సినిమా కూడా మీరు ఏ దాకా వెళ్ళిపోతున్నారు, ఏ దాకా వెళ్ళిపోతుంది ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని, మీ ఎక్స్ప్రెషన్, మీ అంటే నాట్ యూ, జనరల్గా ఎల్ఏలో మెజర్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. లేదు, ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం. బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు. బట్ 1 week బ్యాక్ నాన్నగారి నెక్స్ట్ సినిమా కోసం వి జస్ట్ గాట్ ఫోటోగ్రామెట్రీ. ఇప్పుడు సింపుల్గా ఒక 20 రోజులు 30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి, మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. మీరు ఏ దాకా వెళ్ళిపోతే. మూర్తి గారు, మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు. మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ట్రా అందరూ చేసేవారు. ఎవడైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, ఎస్పీపీ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు. ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఈస్ 1 single టేక్, మధ్యలో ఆపలేరు. ఇప్పుడైతే ఒక్కొక్క బిట్గా రికార్డ్ చేస్తున్నారు. కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు. దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్. నాకు బాగా గుర్తు, పుణ్యభూమి నా దేశం దాదాపు 14 సార్లు 15 సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు. గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ ఆయన గస వచ్చేది. సో వీ సా దట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారా? మీరు పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పను నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వచ్చే నన్ను చూడడానికి, నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? దిట్ షుడ్ంట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలే మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. సో ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో అని చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారండి మీ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, less than 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను, థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం. లేదు, దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్.
సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. shooting already ఒకటి చేశారు. ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం లేదు. అవసరం లేదు. ప్రభాస్ గారు కానీ ప్రభాస్ గారు కానీ ప్రభాస్ గారే సెట్లో బాడీ డబుల్ లేదు. ఇప్పుడు ఆయన తెలుసు కదా అది కాదు సార్, అంటే ఆయన షూటింగ్ వచ్చింది ప్రభాస్ గారు ఎలా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా మోదీ జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా నేను, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు, ఇతను మన రాక్, అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ ఎమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చాడు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళంగా ఇది ఒక యాంగిల్ సార్, అంటే ఫ్యాన్స్ ఉంది. ఇంకో యాంగిల్ కూడా చూస్తే మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాస్ట్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా, అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని, ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేస్తాను. సార్ విష్ణు దాకెందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం, నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరుణ్ చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో, 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకున్నాం. 3 yearsలో ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటాడు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు. దాని తర్వాత మీకు ఒక 20 days ఇస్తాడు. మిగతాది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో, అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్, దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసండి, మా వరకు ఉందా ఓకే, రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత అంకుల్ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా. పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు, నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పటికీ మీరు వెళ్తుంటారు అంతే. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్నారు. సపోజ్ నేను వితౌట్ మీ పెర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే. బ్యూటిఫుల్ క్వశ్చన్. నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను. నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతాను, నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు, అర్థమైందా అండి.
దాంట్లో రెండు విధాలు ఉన్నాయి. మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక 2 years బ్యాక్.